మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరో ముగ్గురికి భారతరత్న ప్రకటించింది. మొత్తం 5గురికి భారతరత్న ఇచ్చింది. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పివితో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కు భారతరత్న ఇచ్చింది కేంద్రం. ఈసారి మొత్తం 5గురికి అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి భారతరత్న రావడం ఇదే తొలిసారి. భారతరత్న అందుకున్న తొలి తెలుగువాడు పివి నరసింహారావు అవడం విశేషం. 1991 నుంచి 96 వరకు భారత ప్రధానిగా పనిచేశారు పివి నరసింహారావు. ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధానిగా పివి కీర్తి గడించారు. ఇప్పటి వరకు 53 మంది భారతరత్నలు అందుకున్నారు. ఒక ఏడాదిలో 5గురికి భారతరత్న ఇవ్వడం ఇదే తొలిసారి. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరో ముగ్గురికి భారతరత్న ప్రకటించింది. మొత్తం 5గురికి భారతరత్న ఇచ్చింది. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పివితో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కు భారతరత్న ఇచ్చింది కేంద్రం. ఈసారి మొత్తం 5గురికి అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి భారతరత్న రావడం ఇదే తొలిసారి. భారతరత్న అందుకున్న తొలి తెలుగువాడు పివి నరసింహారావు అవడం విశేషం. 1991 నుంచి 96 వరకు భారత ప్రధానిగా పనిచేశారు పివి నరసింహారావు. ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధానిగా పివి కీర్తి గడించారు. ఇప్పటివరకు 53 మంది భారతరత్నలు అందుకున్నారు. ఒక ఏడాదిలో 5గురికి భారతరత్న ఇవ్వడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, మరో ముగ్గురికి భారతరత్న ప్రకటించింది కేంద్రం. మొత్తం ఇప్పటి వరకు 5గురికి భారతరత్న ప్రకటించిన పరిస్థితి. ఒకే ఏడాదిలో 5గురికి భారతరత్న ప్రకటించడం మొదటిసారి. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫీ, నిజంగా దేశ చరిత్రలోనే తొలిసారి అంటే ఒకేసారి 5గురికి ప్రకటించినటువంటి రికార్డు ఈసారి అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒక్కొక్క ఏడు అసలు భారతరత్న ప్రకటించినటువంటి సందర్భాలను కూడా మనం చూడలేదు. ఎంతో మంది దేశవ్యాప్తంగా ఎన్నో అంశాల్లో కృషి చేసినటువంటి వాళ్లకు ఖచ్చితంగా దేశంలోనే అత్యున్నత ఏదైతే సత్కారంగా భావించేటటువంటి భారతరత్న దక్కుతుందని చెప్పి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి వాళ్ళని కూడా చూసాం. సో ఫైనల్గా వాటన్నిటికీ బ్రేక్ చేస్తూ ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మోడీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా 5గురికి భారతరత్న అవార్డును ప్రకటించారు. ముందుగా కర్పూరి ఠాకూర్కు, ఏదైతే బీహార్ రాజకీయాల్లో తను ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి కర్పూరి ఠాకూర్కు ఏ విధంగానైతే ముందుగా భారతరత్నను ప్రకటిస్తే ఆ తర్వాత ఎల్కే అద్వానీకి ప్రకటించారు. ఈరోజు ముగ్గురికి ప్రకటించారు. అటు తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు, దాంతోపాటు స్వామినాథన్, మరోపక్క మాజీ పీఎం చరణ్ సింగ్ కూడా ఈరోజు అటు భారతరత్నను ప్రకటించినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తుంటే కూడా ఎక్కడనైనా సరే పూర్తి స్థాయిలో అంటే భారతరత్నకు సంబంధించి కావచ్చు, పద్మ అవార్డుకి సంబంధించి కావచ్చు, ఎవరైతే దానికి గౌరవానికి ఖచ్చితంగా వాళ్ళు తలదూతారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ అవార్డులను ఇవ్వాల్సిందే అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కనిపిస్తుంది. సో అందులో భాగంగానే గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వీటిపైన కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనం మాజీ ప్రధానిగా ఎవరైతే ఉన్నారో పివి నరసింహారావు, తను ప్రత్యేకంగా దేశ ఆర్థిక వ్యవస్థలో తను తీసుకువచ్చినటువంటి సంస్కరణలు చాలా కీలకం. సో వాటి కొనసాగింపుగానే ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ అనేది బలోపేతం అవుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక స్వామినాథన్ విషయానికి వస్తేనైతే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని వ్యవసాయ రంగాన్ని పూర్తిగా తను స్టడీ చేసి ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలోనే సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఆ విధంగా వాళ్ళను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది అటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా 5గురికి ప్రత్యేకంగా అటు భారతరత్న అవార్డులను ఇవ్వడమే కాకుండా కొన్ని విషయాలను ప్రత్యేకంగా గమనిస్తే కొన్ని కౌంటర్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావుకు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, కాంగ్రెస్ పట్టించుకోలేదనేటువంటి ఒక ఆరోపణ ఉంది. సో దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్
పట్టించుకున్నటువంటి నాయకులకు కూడా సరైనటువంటి గౌరవము సముచిత స్థానం కల్పించింది మేమే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 2-3 రోజులుగా పార్లమెంట్ ఉభయ సభల్లో జరుగుతున్నటువంటి చర్చను కూడా ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా పరిశీలించవచ్చు. స్వయంగా రాష్ట్రపతి ప్రసంగం పైన ఏదైతే సభలో జరిగినటువంటి చర్చ సందర్భంగా ప్రధానమంత్రి బదులిచ్చేటటువంటి సమయంలో, సమాధానం చెప్పేటటువంటి సమయంలో, కాంగ్రెస్ను కౌంటర్ చేస్తున్నటువంటి సమయంలో అంబేద్కర్ లాంటి వాళ్లకు సైతం కాంగ్రెస్ సరైనటువంటి స్థానం దక్కించలేదు, అంతేకాదు భారతరత్న కూడా ఇవ్వలేదు, అది సైతం మేమే ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ప్రధానమంత్రి కామెంట్ చేశారు. అదే సమయంలో నెహ్రూ పైన ఆరోపణలు చేశారు. అంటే నెహ్రూ ఏదైతే దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో తను వ్యతిరేకించారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సరైనటువంటి రిజర్వేషన్లు కల్పించకుండా అడ్డుపడ్డారనే విషయంతో పాటు రాజీవ్ గాంధీ సైతం ఈ విషయంలో ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం చేశారు, రిజర్వేషన్లు కల్పించలేదంటూ స్వయంగా ప్రధానమంత్రి ఉభయ సభల్లో మాట్లాడారు. సో కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చేటటువంటి క్రమంలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏ విధంగానైతే అంబేద్కర్కే మీరు సరైనటువంటి స్థానం కల్పించలేదు, దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్కు మీరు పూర్తి స్థాయిలో తనను ఏ విధంగానైతే గౌరవించలేకపోయారని చెప్పి కామెంట్ చేశారు. సో ఈరోజు ఏ విధంగానైతే కాంగ్రెస్ అంటే తను ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న తర్వాత 9వ ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించిన తర్వాత తను చివరి సమయంలో జరిగినటువంటి ఎపిసోడ్స్లో కాంగ్రెస్ పట్టించుకోలేదు, పివి నరసింహారావు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దానిపైన గతంలో ఎన్నోసార్లు పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. సో ఇప్పుడు పివి నరసింహారావుకు ఏ విధంగానైతే భారతరత్న అనౌన్స్ చేయడం అనేది సో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే తను ఒక ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు, భాషా కోవిదుడిగా పివి నరసింహారావుని చూస్తాము. అంతేకాదు ఆర్థిక సంస్కరణల విషయంలో సైతం తను తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు, ఆయన శిష్యుడిగానే మన్మోహన్ సింగ్ ఆ తర్వాత కొనసాగారు. మన్మోహన్ సింగ్ సైతం తను ప్రధానిగా కావచ్చు, ఆర్థిక మంత్రిగా కావచ్చు, తను సేవలు అందించారు. సో మొత్తానికైతే దేశ ప్రజల్లోకి కొన్ని విషయాలను స్పష్టంగా తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఏ విధంగానైతే దేశం కోసం సేవ చేసినటువంటి వాళ్ళు, దేశం కోసం దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించినటువంటి వాళ్లకు ఖచ్చితంగా సరైనటువంటి గౌరవం అనేది బీజేపీ ఇవ్వబోతుంది. అందులో భాగంగానే ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటాం. ఈసారి ప్రకటించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్పూరి ఠాకూర్ ఎవరైతే ఉన్నారో ఆయన బీహార్ రాజకీయాల్లో తను అట్టడుగు నుంచి వచ్చి ప్రత్యేకంగా తనకంటూ బీహార్ రాజకీయాల్లో స్థానం కల్పించుకోవడం కాకుండా దేశ రాజకీయాల్లో సైతం తను ప్రత్యేకంగా నిలిచారు. ఆ తర్వాత ఎల్కే అద్వానీ, ఇక బీజేపీలో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎల్కే అద్వానీని స్ఫూర్తిగా తీసుకునే రాజకీయాలు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తను రథయాత్రలకు పెట్టింది పేరుగా దేశవ్యాప్తంగా తను చేసినటువంటి రథయాత్రలు కావచ్చు, ఆ తర్వాత అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఎల్కే అద్వానీ చేసినటువంటి రథయాత్ర కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్. ఈ సందర్భంగా రెండు టాలీ చేసుకోవచ్చు. ఏదైతే అయోధ్య రామ మందిరం కోసం జరిగినటువంటి కరసేవకుల ఆందోళన సందర్భంగా ఆ రోజు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉన్నారు. సో ఆ సమయంలో జరిగినటువంటి 2 ఎపిసోడ్స్ తను ప్రధానమంత్రిగా ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ రథయాత్ర చేసినటువంటి అద్వానీకి కూడా, అంటే ఈ ఇద్దరికి కూడా ఇప్పుడు భారతరత్న అందింది. సో మొత్తానికి గతంలో ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఏకకాలంలో 5 భారతరత్న ఇవ్వడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్పెషల్ టాపిక్ అని చెప్పుకోవచ్చు రఫీ.